ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వాగుతున్నారు? మా ఆయన కంటే మీ మొగుళ్ళేనైవా? నీ మొగుడు ఏ రోజైనా మందు కొట్టకుండా ఉన్నాడా? లేదమ్మా. నీ భర్త ఏ రోజైనా నిన్ను కొట్టకుండా ఉన్నాడా? మీ భర్తల ప్రవర్తన బాలేదని అయ్యగారితో చెప్పించండని మీరెన్నిసార్లు నా ముందు మీ గోడు వెళ్ళబోసుకున్నారు? మీరా నా భర్త గురించి మాట్లాడేది? నా భర్త రాముడు, నా భర్త దేవుడు. నన్ను కంటి పాపలా చూసుకున్నానని ఆయనే చెప్పారు. అది 100కు 100% కాదు, 1000% నిజం. కానీ కొన్నిసార్లు ఎంత కంటి పాపలా చూసుకున్నా పరిస్థితులు బాలేనప్పుడు ఏ దుమ్ము ధూళి వల్లో కంట్లో నలుసు పడ్డం కూడా జరుగుతుంది. అంత మాత్రం చేత ఆయన్ని అలుసుగా మాట్లాడేస్తారా? వెళ్ళండి. మీ పనికి 2 జీతం ఇంటికి పంపిస్తాను. ఇంకెప్పుడు ఇటు రాకండి. వెళ్ళండి. అమ్మా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నాన్నని ఇంత బాగా అర్థం చేసుకుని ఆయనని పరాయి వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. అవునత్తయ్య, మావయ్య అలా చేసినందుకు మీరెక్కడ ఆయన మీద కోపం పెంచుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరు మావయ్యకి ఇలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. నాకు ఆయన మీద కోపం లేదని ఎందుకు అనుకుంటున్నారు బాబు? కోపం ఉంది. అమ్మా. అవునమ్మా. నా పసుపు కుంకాల కోసం, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండటం కోసం నేను ఎందరి దేవుళ్ళకి మొక్కుకున్నానో, ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నానో, ఎన్ని వేల సార్లు ఉపవాసాలున్నానో నాకు తెలుసు. ఆయన బాగుండాలని, నా పసుపు కుంకాలు భద్రంగా ఉండాలని నేనింత కష్టపడుతుంటే నీళ్లు చల్లి కుంకుమ చెరిపేసి వెళ్ళిపోతే కోపం రాదా? కోపం ఉండదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.